నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ప్రతి పార్టీ అభాగ్యుల జీవితాల్లో కాంతిరేఖగా సీఎం రిలీఫ్ ఫండ్ అని వ్యాఖ్య. అన్నంబట్ల వారిపాలెం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం, 3 స్పాట్ డెడ్. కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు, బంబేలెత్తుతున్న ఆక్రమణదారు. గాస్పెల్ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాస్టర్ నందమూరి కృష్ణర్, ఒలివా మినిస్ట్రీస్ అధినేత బ్రదర్ రత్నకుమార్. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ముఖ్యమంత్రి సహాయ నిధిని తిరిగి అభాగ్యుల జీవితాల్లో కాంతిరేఖగా మార్చిన ఘనత కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబుదేనన్నారు మాజీ మంత్రి చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. ఆరోగ్య సమస్యలు, ఖరీదైన వైద్య సేవలు అవసరం పడి ఖర్చులు పెట్టుకునే స్తోమత లేని వారికి సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా నిలుస్తుందన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సోమవారం పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స కోసం సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకున్న 19 మంది లబ్ధిదారులకు 14.20 లక్షల విలువైన చెక్కులు అందజేశారు. స్థానికంగా తన నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి వారందరికీ మంజూరు పత్రాలను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే ఈ సాయంతో బాధిత కుటుంబాలకు స్వాంతన చేకూరుతుందని పేర్కొన్నారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో ఇచ్చిన చెక్కులు కూడా చెల్లుతాయో లేదో అన్న దుస్థితి నుంచి అడిగిన వెంటనే ఆపన్నహస్తం అందేలా చర్యలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు ఆయన. ఈ కార్యక్రమంలో జివాజీ మదన్ మోహన్, కామినేని సాయిబాబు తదితరులు ఉన్నారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం అన్నంబట్ల వారిపాలెం దగ్గర ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చీరాల నుంచి చిలకలూరిపేట వైపుగా వస్తున్న స్కూటీ, చిలకలూరిపేట నుంచి చీరాల వైపు వెళుతున్న టిప్పర్ లారీ 2 ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో 2 అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. వీరు చీరాల ఓడరేవు వద్ద నుండి స్కూటీ మీద చిలకలూరిపేట వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన ఒక మహిళ మార్టూరు మండలం కోనంకి, భార్యాభర్తలు 2 మేదరమెట్లకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాపట్ల జిల్లా టంగుటూరు నార్త్ బైపాస్ వద్ద సుమారు 30 నుండి 40 సంవత్సరాల వయసు గల ఒక వ్యక్తి చనిపోయి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. బ్లూ కలర్ జీన్స్ ప్యాంటు, 30 సైజ్ షర్టు బులుగు రంగులో ఉండగా షర్టు కాలర్ పైన ట్యాంటాక్స్ టైలర్ చిలకలూరిపేట కేవీ వెంకటేశ్వర్లు అని ఉంది. మృతుడిని గుర్తించిన వారు ఎవరైనా వెంటనే టంగుటూరు పోలీసులకు సమాచారం అందించాలని సింగరకొండ సిఐ కోరారు. చిలకలూరిపేట నియోజకవర్గం చినపసుమరు దక్షిణం వైపు వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో ఆదివారం స్వామివారికి నిత్యార్చనలు, అభిషేకాలు, సుప్రభాత సేవలు యథావిధిగా జరిగాయి. దీక్షదారులకు దేవాలయ ప్రాంగణంలో జరుగుతున్నటువంటి అన్న వితరణ, అన్నదాన కార్యక్రమంతో పాటు శబరిమలకు వెళ్లలేని వాళ్లు ఆలయంలో ఇరుముడి చెల్లించుకునే మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు పాల్గొని స్వాములకు అన్న వితరణ చేశారు. అనంతరం దేవాలయ అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్ కౌన్సిలర్లను స్వామివారి ముద్రతో కూడిన శాలువాతో సత్కరించి పసుపు కుంకుమలు అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కొత్త కుమారి, రాయని హరిత, కూనల లక్ష్మీ ప్రమీల, కనమర్లపూడి లక్ష్మీ తిరుమల, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
స్వామివారి దేవస్థానం చిన్నపసుమూరు చిలకలూరిపేట గోగేరు వాగునకు దక్షిణ వైపున వేంచేసినటువంటి మన దేవాలయంలో దసరా పండుగ నుంచి జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమంలో ఈ రోజున ఆదివారం 8వ తారీఖున ఈ యొక్క అన్నదాన సేవా కార్యక్రమంలో పాల్గొన్నట్టుకు పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు శ్రీ కొత్త కుమారి గారు, అలాగే కనమర్లపూడి లక్ష్మీ తిరుమల గారు, రాయని హరిత గారు, కోనల లక్ష్మీ ప్రమిళ గారు సుకుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారిని దర్శించుకొని ఈ యొక్క స్వామివారి యొక్క అయ్యప్పల యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క సేవా కార్యక్రమాలను జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమాన్ని విశ్లేషిస్తూ చాలా బాగా చేస్తున్నారంటూ కమిటీ సభ్యులు అభినందించడం జరిగింది. అలాగే దేవాలయం ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేశారు. ఈ సందర్భంగా వారిని వేదమంత్రాలతో ఆశీర్వచనంతో వారిని ఆశీర్వదించి వారిని సత్కరించడం జరిగింది. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. చిలకలూరిపేట పట్టణంలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉన్న ఆక్రమణల తొలగింపు కొనసాగుతుంది. సోమవారం టౌన్ ప్లానింగ్ అధికారిని సుజాత నేతృత్వంలో ఆక్రమణలు తొలగించే ప్రక్రియను చేపట్టారు. భాస్కర్ సెంటర్లోని సచివాలయం నుండి పెద్దబ్బాయి హాస్పిటల్ వరకు ప్రధాన మురుగు కాలువకు ఆధారం చేసుకుని అక్రమ కట్టడాలను ప్రొక్లైన్ సాయంతో తొలగించారు. ఈ ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు పర్యవేక్షించారు. కార్యక్రమంలో పలువురు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. నాదెళ్ల మండలం మల్లాయపాలెం గ్రామానికి చెందిన వార్డు మెంబర్ దారా లూర్థరన్ రాజు కుమారుని రిసెప్షన్ వేడుక సోమవారం జరిగింది. ఈ వేడుకకు హాజరైన మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోట రాజా రమేష్ ఆ నూతన వధువులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వారి వెంట పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని పండరిపురంకు చెందిన రిటైర్డ్ హిందీ పండిట్స్ జాలాది ఝాన్సీ లక్ష్మి పెదకర్మ కార్యక్రమం సోమవారం జరిగింది. కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోట రాజా రమేష్ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారి వెంట పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం అట్టహాసంగా జరిగిన ఈ మహోత్సవంలో చిలకలూరిపేట పట్టణ పార్టీ అధ్యక్షుడు పఠాన్ సమద్ ఖాన్, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి బేరింగ్ మౌలాలి, జిల్లా మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి ముల్లా కరీముల్లా పాల్గొని మౌలానా ముస్తాక్ అహ్మద్కు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పట్టణంలోని 28వ వార్డు అధ్యక్షుడు ఖాజా హుస్సేన్, టైసన్ కరీముల్లా, 14వ వార్డు ముస్తఫా, 27వ వార్డుకు చెందిన వలీ పాల్గొన్నారు. ఆయన తోడ్పాటుగా కార్పొరేషన్ ఉంది కాబట్టి ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళ తోడ్పాటుగా ఉండి ఈ యొక్క రాష్ట్రంలో ముస్లిమ్స్ ప్రజలు ఇంకా ముందుకెళ్లాలని, అదేవిధంగా మా ముస్లిమ్స్ బాలబాలికలు విదేశీ విద్య కోసం వెళ్ళడానికి తన వంతుగా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాయం చేసి మన పిల్లలు విదేశాలకు వెళ్ళి చదువుకోవడం కానీ ఉద్యోగాలు చేయడం కానీ ముందుకెళ్ళడానికి మంచి తోడ్పాటు ఇస్తారని వైఎస్ఆర్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా చేశాను. అలాగే చిలకలూరిపేట 10వ వార్డు కార్పొరేటర్గా చేశాను. కానీ అప్పట్లో మా ముస్లిమ్స్ ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో వెన్నుపోటు పొడిచారు. ఏ విధంగా అంటే మాకు ప్రత్యేకంగా ఇస్లామిక్ బ్యాంకు పెడతారని ఒకటి, తర్వాత దుల్హన్ పథకం మీద ఒకటి, తర్వాత మా చేతి వృత్తుల వాళ్ళకి కార్పొరేషన్లు పెట్టి చాలా మోసం చేశారు. అలా మోసం చేసిన గవర్నమెంట్లో ఉండలేకే మేము తెలుగు పాత్ర ఏ విధంగా అయితే పోరాడాలో ఆ విధంగా పోరాడి మా ముస్లిమ్స్ హక్కుల కోసం పోరాడిన ఒక పోరాట యోధుడు కాబట్టే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఆయనకి ఈరోజు ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో ముస్లిమ్స్కి ఆయన సొంత అన్నదమ్ములా చూసుకొని ముస్లిమ్స్ తోడ్పాటుగా వాళ్ళు ఏ విధంగా డెవలప్ అవ్వాలనే విధంగా చూస్తారని మేము అల్లాని దువా చేస్తున్నాం. పట్టణంలోని పురుషోత్తమపట్నం బైపాస్ మార్గంలో ఉన్న యేసుక్రీస్తు దివ్యశాంతి నిలయంలో సోమవారం ది చిలకలూరిపేట గాస్పెల్ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో సెమికిస్ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక పాస్టర్ బ్రదర్ నందమూరి కృష్ణర్, ఒలివా మినిస్ట్రీస్ అధినేత బ్రదర్ రత్నకుమార్ హాజరై ప్రత్యేక క్రిస్మస్ సందేశం వినిపించారు. అలాగే క్రిస్మస్ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఇందులో భాగంగా నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. పాస్టర్లందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వస్త్రాలు బహుకరించారు. కార్యక్రమంలో ఫెలోషిప్ అధ్యక్షులు గుమ్మడి కోటేశ్వరరావు, కార్యదర్శి బి రవికుమార్, ట్రెజరర్ కె డేవిడ్ రాజు, ఎన్ అబ్రహం, థామస్, శాంసన్, దేవకుమార్, అబ్రహం పాల్గొన్నారు. గాస్పల్ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ చిలకలూరుపేటలో ఆవిర్భవించింది. దానికి అనుగుణంగానే గత 20 సంవత్సరాలుగా మన మధ్య ఎన్ని విభేదాలు వచ్చినా చిలకలూరుపేటలో క్రైస్తవ సమాజం, చిలకలూరుపేట పరిసర ప్రాంతాలలో క్రైస్తవ సమాజం అత్యంత బలంగా ఉంది. మనమందరం ఎన్ని డినామినేషన్లు ఉన్నా, ఎన్ని శాఖలుగా విడిపోయినా, ఎన్ని ఫెలోషిప్స్గా ఉన్నా కూడా అందరము ఒక్కటే దేవుని ఆరాధిస్తూ ఐక్యంగా కలిసి ఉన్నాం. అందును బట్టి దేవాది దేవునికి మహిమ చెల్లును గాక. రెండవది, క్రిస్మస్ సందేశాన్ని ప్రపంచానికి చాటించడానికి ఆనాడు గొర్రెల కాపరులను ఎన్నుకున్నటువంటి దేవుడు ఈనాడు సంఘ కాపరులుగా మనల్ని ఎన్నుకున్నాడు. ఆ కాలంలో చేసిన సువార్త, గొర్రెల కాపరుల ద్వారా వెళ్ళిన సువార్త ఈరోజు సంఘ కాపరుల ద్వారా, సువార్థికుల ద్వారా ప్రపంచానికి చాటించబడుతుంది. మండల కేంద్రమైన ఎడ్లపాడులోని సుగాల్ని కాలనీలో ఉన్న బాలబాట కార్యక్రమంలో సోమవారం బాలబాట కార్యకర్తలకు దుస్తులు, చీరలు మరియు నెలవారీ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్డ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ పల్నాడు జిల్లా డిప్యూటీ డైరెక్టర్ జి సుబ్బారావు పాల్గొని మాట్లాడారు. ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఏఎస్ఐ మద్దు వెంకటరత్నం హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలబాట ద్వారా ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల విద్యా సంక్షేమం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం, మహిళా అభ్యుదయం కోసం కృషి చేస్తున్నట్టు వివరించారు. ఈ సంస్థ ఎడ్లపాడు మండల కోఆర్డినేటర్ కొమ్ము పద్మ మాట్లాడుతూ బాలబాట ద్వారా మహిళలు స్వయం కృషితో స్వావలంబనం చేసుకునేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎడ్లపాడు మండల గుడ్ ఫ్రెస్టర్స్ యునైటెడ్ ఫెలోషిప్ అధ్యక్షులు ప్రతిపాటి ఎలీషా, పాస్టర్లు అల్లాడి కరుణానిధి, కొమ్ము ఇమ్మానియల్, బోడ అబ్రహం, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. కార్డ్స్, CARDS, కార్డ్స్ అంటే కమ్యూనిటీ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ. అంటే ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో పేద వర్గాలు ఉన్నటువంటి పిల్లలకి, చదువు లేక వెనకబడిపోయినటువంటి పిల్లలకి విద్య అనేది చాలామందికి ఈరోజు చాలా దూరంగా ఉంటున్నారు. అలాంటి వారికి ఎడ్యుకేషన్ ఈజ్ లిబరేషన్, విద్య విముక్తి కొరకు. అంటే విద్య అనేది లేకపోతే సమాజంలో ప్రతి పేదవాడు కూడా అభివృద్ధి పొందలేకపోతున్నారు. కేవలం విద్య కావాలి. విద్య అనేది ఎక్కడ దొరుకుతుందంటే ప్రతి ఒక్క పిల్లవాడు కూడా ఈరోజు చూస్తున్నాం, ఎక్కడికి వెళ్ళినా కానీ బయట మనం చాలా పేద స్థితిలో ఉన్న మన వాళ్ళం కూడా ఎక్కువగా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలంటే అక్కడ విద్య కొనుక్కోవటం అవుతుంది. కానీ మన మధ్యలోనే ఉన్నది విద్య ఎక్కడో లేదు. అందుకనే ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళేటువంటి పిల్లల్ని మనం సాయంకాలం పూట మన ఇంటి దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళకి ప్రభుత్వ స్కూళ్ళలో ఇచ్చినటువంటి హోంవర్క్ కానీ, పాఠాలు కానీ చదివిస్తూ రెగ్యులర్గా వారిని హోంవర్క్ చేయిస్తూ వారిని తర్వాత కూడా గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తే ఆ పిల్లవాడు విద్యలో వెనకబడకుండా అన్నిట్లో ముందుండి వాడు చదువుకోవడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. తీసుకుంటారా ఇక సిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.